He is a man of clarity of God's call. దేవుని పిలుపుని స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి. నో కాంప్రమైజ్, నో కన్ఫ్యూజన్. దేవుడు నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు, అంత క్లారిటీ ఉంది. నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, నేనైతే నాకు వెళ్ళడం ఇష్టం లేదు, కాబట్టి తప్పించుకున్నాం. ఎట్లా వెళ్దాం, దేనికి వెళ్దాం? తర్షీషుకు వెళ్దాం. మార్గం ఏంటి? ఓడ ఉంది, డబ్బులు ఉన్నాయి. వెళ్ళాడు, ఇచ్చాడు, ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్నా కూడా ఆయనకేం డిస్టర్బెన్స్ లేదు. సౌండ్ పీస్ ఆఫ్ మైండ్. లేకపోతే ఓడ భాగానికి వెళ్ళి నిద్రపోతాడా? When we have peace of mind, my dear brothers, while finding God's will, we should be extra careful. పీస్ ఆఫ్ మైండ్ ఉందనగానే మన ప్రయారిటీ, మన చాయిస్, మన ప్రయారిటీ కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా జరుగుతుందంటే we enjoy abundant peace of mind. Peace of mind alone is not at all the yardstick to know God's will. అది ఒక్కటి మాత్రమే కాదు. అందుకే నేనేం చెప్తానంటే ఫైండింగ్ గాడ్స్ విల్ ఈస్ ప్యూర్లీ స్క్రిప్చర్ బేస్డ్, నాట్ యువర్ పీస్ బేస్డ్. స్క్రిప్చర్ బేస్డ్. దేవుడు మాట్లాడతాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. కాకపోతే అది వినే చకచక్యం మన దగ్గర ఉంది. అది అర్థం చేసుకునేటువంటి నేపథ్యం, ఆధ్యాత్మిక నేపథ్యం మనకు ఉండాలి. అలా కాకుండా వాక్యాన్ని చదివి బడబడ రైట్, ఇట్లా అంటున్నాడు, ఎట్లా అంటున్నాడు, రైట్ నుంచి అని పెట్టేసుకుంటే we miss God's will in our personal lives. కాబట్టి he is a man of clarity of God's will. ఈ విషయాన్ని మనం యోనా విషయంలో చాలా చక్కగా దేవుని వాక్యంలో బయలుపరచబడుతుంది. దేవుడు అందరినీ పిలవడు, అందరినీ ఎంచుకోడు. రక్షణానుభవంలో రావడానికి కూడా ఆయన చిత్తం పట్ల స్పష్టత ఉండాలి. స్పష్టత ఉన్నవాడే నిజంగా రక్షణ పడతాడు. ఆయన చిత్తం నేను నశించిపోకూడదు, రక్షించబడాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలి అని బేసిక్ గాడ్స్ విల్. దాంతోనే ఆయన మనల్ని పిలిచాడు సువార్త చేత. ఆ పిలుపుకి విధేయత చూపెట్టి రక్షణానుభవంలోనికి వచ్చాం. కాబట్టి మనం ఏమి గ్రహించాలి అంటే దేవుడు మనల్ని ఉద్దేశంతో ప్రత్యేకంగా పిలుస్తాడు. ఆ పిలుపులో ఆయన చిత్తం ఉంటుంది. ఆ చిత్తం పట్ల స్పష్టత ఉండాలి. లేకపోతే బ్యాక్ స్లైడ్ ఎందుకు అవుతారో తెలుసా? when there is no clarity of God's call and will in our personal lives. అది ఎప్పుడు అట్లా కనపడాలి. చిన్నప్పుడు డబ్బులు ఇచ్చి షాప్కి వెళ్ళి అవి ఇవి తీసుకురారంటే ఆ లిస్టు గుర్తు పెట్టుకోవడం చేత కాక లిస్టు మర్చిపోతామని ఆనియన్స్, ఉల్లిపాయలు, కరివేపాకు అక్కడికి పోయిందాకా అవి కొన్నదాకా మళ్ళీ కొన్ని డబ్బులు పే ఇచ్చేసి అవి తీసుకున్న తర్వాత తీసేసరికి లిస్ట్ అయిపోద్ది. లిస్ట్ పోద్ది మైండ్లో. అంటే ఆ టాస్క్ ముగించేంత వరకు we keep on remembering the list. కాబట్టి మనం దేవుడు మనల్ని పిలిచినప్పుడు, రక్షణలోనికి పిలిచినప్పుడు, రక్షణని మనకి ఆయన బహుమానంగా అందించినప్పుడు there is a perfect God's will in the call and in the salvation he has offered us. దాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి, చివరి వరకు కూడా. కాబట్టి మనం దేవుని చిత్తం పట్ల స్పష్టత చాలా అవసరం విశ్వాసకి. We are called to be
ద పీపుల్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ గాడ్స్ విల్. ఈ స్పష్టత లేక కెరీర్ విషయంలో కూడా చాలాసార్లు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు, ఏం చేయమని పిలుస్తున్నాడో తెలియ. రోజు అప్లై చేశాను, సీట్ వచ్చింది, ఇదే గాడ్స్ విల్. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, అరే బాబు, ఈజ్ ఇట్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్? వస్తాయి, అప్లై చేస్తే వస్తాయి, ఏదైనా వస్తుంది, కొంచెం ఎఫర్ట్ పెడితే వస్తాయి. కానీ ఈజ్ ఇట్ గాడ్స్ విల్? అది లేనప్పుడు ఏమవుద్ది, వాడు ఓ కోర్సులో జాయిన్ అవుతాడు, ఏంటి చేసేది, ఇంజనీరింగ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తాడు. ఈలోపు ఏమవుద్ది, కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతాయి, కానిస్టేబుల్కి అప్లై చేస్తాడు, అది రాదు. కానిస్టేబుల్ కాదు, నీ ఉద్యోగానికి నీ క్వాలిఫికేషన్కి ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐకి వస్తాడు. ఇదేంది, అది ఎందుకు వచ్చో కమర్సంగా ఉంది అంత కెరియర్, ఇది కదా నువ్వు ఐటీకి వెళ్ళిపో అంటాడు. ఈలోపు వాడేమో ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. సో కారణం ఏంటంటే అవకాశాలు లోకంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిపైన మనం డిస్ట్రాక్ట్ అయ్యి వాటిని అటెంప్ట్ చేస్తూ ఉంటాం. ఎక్కడ క్లిక్ అయితే 4 రాళ్ళు వేస్తే ఒక రాయి తగిలిపోతుందని. దట్ ఈస్ నాట్ ద వే టు ఫైండ్ అవుట్ గాడ్స్ వర్క్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నా జీవితంలో మీ చిత్తం ఏంటి, వాట్ ఈజ్ యువర్ విల్? నేను క్రాస్ రోడ్స్లో ఉన్నా, ఇటా 10 ఉన్నాయి, ఈ 10లో నేను ఎటు వెళ్ళాలి? నిలబడి నిలకడగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గాడ్స్ విల్ని కనుక్కోవాలి. కాబట్టి విశ్వాసులుగా మనం రక్షింపబడిన తర్వాత we are not bound to live by our own peace and choices of our life. దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడవలసినటువంటి అవసరం ఉన్నది. అవసరం కాదు, అదే ప్రాముఖ్యం. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని యోనా చాలా స్పష్టంగా తెలిసినవాడు కాబట్టి God's heart is after Jonah. రెండవ మాట ఇక్కడ మనం చూస్తే కనుక వర్స్ 9లో చూడండి. He is a man of sincerity. 9th verse. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రముకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఎంత క్లారిటీ ఉంది. ఆయన వాళ్ళు అడిగింది ఏంటి, ఓయే నిద్రపోతా, నీకేం వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చును. కాబట్టి అందరూ వాళ్ళు భయంతో వాళ్ళ దేవుళ్ళకి దేవతలకి విగ్రహారాధన చేస్తుంటే బ్రదర్ యోనా సో కిందకి వెళ్ళిపోయి చక్కగా గాఢ నిద్ర తీస్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి నిద్రపోతా లే అని వాళ్ళు లేపారు. లేపి చీట్లు వేసేసరికి ఆయన పేరు మీద వచ్చింది. వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా. ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరైనా ఎందుకు అడుగుతున్నారు అని అంటే అసలు ఎట్లా ఉంటుంది? హౌ మెనీ ఆఫ్ us really confess the Lord in our workplace, in our colleges, in our classroom? కొన్నిసార్లు నాకు కూడా భయం అనిపిస్తుంది. కొన్ని ప్లేసుల్లో ఈ ప్లేస్లో మనం చెప్పొచ్చా చెప్పకూడదా, ఆ డిలెమా ఉంటుందన్న. మనం నిజంగా దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, వాళ్ళే అడుగుతున్నప్పుడు దేవుని గురించి చక్కగా మనం క్లియర్గా చెప్పగలమా? ఇప్పటికిప్పుడు మీ క్లాస్లో లేకపోతే మీ వర్క్ ప్లేస్లో మీ ఆఫీస్లో
మీరు క్రిస్మస్ చేసుకుంటారు కదా, నువ్వు ప్రేయర్కి వెళ్తావు కదా, అసలు ఏంటి ఆ దేవుడి విషయం ఏంటి అది అని అడిగితే ఒకే ఒక్క వర్స్లో ఎంత చెప్పాడో చూడండి. ఒకే ఒక్క వర్స్లో ఎంత చెప్పాడో చూడండి. ఏమంటాడు? నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశము నుండి దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత క్లారిటీ! హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ హిజ్ ఓన్ ఐడెంటిటీ. కాబట్టి దేవుని యొక్క చిత్తం పట్ల క్లారిటీ ఉండడమే కాదు, దేవునికి ఆయనకి ఎంత రిలేషన్ ఉన్నదో ఆ క్లారిటీ, ఆ ఐడెంటిటీ పట్ల క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి జోనా. అందుకే దేవుడు ఎంచుకున్నాడు. ఊరికినే పిలుచుకోడు. లీడర్షిప్లో కానీ విశ్వాసంలో కానీ చాలామంది ఉన్నారు లోకంలో దిక్కు దశ తెలియక ఎంటర్టైన్మెంట్ ఇన్ఫోటైన్మెంట్లో పడి కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొల్లలు మనమే కొద్ది మంది. ఎందుకు పిలువబడ్డా? God has a purpose. అది మనం అర్థం చేసుకోవాలి. And he loves us to have the clarity of his call, his will and his identity in our personal lives. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇందులో మనం ఇంకొకటి కనిపించేది ఏంటంటే he is a man of sincerity. He is a man of sincerity. సిన్సియర్గా నేను హెబ్రీయుడను, I'm a Hebrew. Then ఇంకేమన్నాడు? సృష్టికర్త. I'm the devotee of the Creator. సృష్టిని సృష్టించిన దేవుని యొక్క భక్తుడను నేను. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకేమన్నాడు? ఆయన ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఎక్కడుంటాడో తెలుసు. నా దేవుడు ఎక్కడుంటాడో నాకు తెలియకపోతే ఏ దేవుడి గురించి మాట్లాడాలని? See how deep he is into spirituality. మనకి ఒక ఒబీడియన్స్ అనే మాట కనబడుతుంది, కానీ బియాండ్ దట్ కర్టెన్ టర్మ్ ఎంత ఉంది ఆయన జీవితంలో పొటెన్షియల్. నేను ఆకాశమందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నేను ఇక్కడ ఉన్నాను, కానీ నా దేవుడు అయితే ఆకాశము, భూమిని, సముద్రాన్ని సృజించినటువంటి దేవుని యొక్క భక్తుడని. తర్వాత ఇంకా మనం చూస్తే కనుక అందుకనే రెండు ఇంపార్టెంట్ లక్షణాలు ఆయనలో ఏంటంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్లారిటీ, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ. తర్వాత మనం కిందకు వద్దాం. కిందకు వస్తే ఇంకొక క్యారెక్టర్ కనిపిస్తుంది ఆయనలో, ఇంకొక లక్షణం కనిపిస్తుంది. 12వ వచనం చూడండి. మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వెంటనే నేనేం చేసేది, ఇది వాతావరణం మారింది, ఇదంతా కథ, నన్ను పట్టుకొని ఇచ్చేస్తారండి, లేచి ఏదన్నా చేయమంటే నేను కూడా మీరు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటాను, కానీ నేను నన్ను బట్టే వచ్చిందని చీట్లు వేసి, ఇదేంది చీట్లు అన్సైంటిఫిక్ ఇది. అరే ఎక్కడున్నారు బాయ్ 21st సెంచరీలో ఇది అని మనం అంటాం. జోనా ఇమీడియట్గా ఏం చేశాడంటే ఆయనకి తెలుసు, హీస్ ఎ మ్యాన్ ఆఫ్ క్లారిటీ. ఎక్కడ దేవుడు పిలిచాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన, ఎందుకు వెళ్ళడం లేదు ఈయనకు తెలుసు. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసు. అంటే అన్నాడు, ఇది ఎవరిని బట్టి రాలేదు, నన్ను బట్టే వచ్చింది.
ఒక లైఫ్ థ్రెటనింగ్ క్రైసిస్ని మీదకు తెచ్చుకుంటున్నాడు. నేనే కారణం దీనికి. దానికి సొల్యూషన్ కూడా ఆయన చెప్తున్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. క్రైస్తవుడు ఎప్పుడు ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు he doesn't look at others to find fault with others. He introspects or she introspects herself or himself. ఈ క్వాలిటీ మన వ్యక్తిగత జీవితంలో లేకపోతే వీఆర్ నాట్ క్రిస్టియన్. అవర్ లైఫ్ ఈజ్ నాట్ క్రిస్టియన్. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని మొత్తం చూస్తే ఇంట్రాస్పెక్షన్, ద రోల్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ వెరీ వెరీ డామినెంట్. కాబట్టి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. ఎంత క్లియర్గా నా వలనే జరిగింది ఇది. దెర్ ఇస్ నో సెకండ్ రీజన్ ఫర్ దిస్ క్రైసిస్ అండ్ కలామిటీ. ఇది నా వల్లే జరిగింది. ఇంత స్పష్టంగా చెప్పాలంటే ఎంత ఇంటిమసీ దేవునితో ఉండాలి ఈయనకి. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. మొట్టమొదటి ఏం చూసామంటే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ క్లారిటీ, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ సిన్సియారిటీ, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. క్వైట్ టైం మీరు రీజనల్ కాన్ఫరెన్స్లో డాక్టర్ సిరాజ్ గారు మెసేజ్ వినుంటారు. లాస్ట్ ఛాలెంజ్, ఫైనల్ ఛాలెంజ్. ఆయన ఒక మాట అన్నాడు, క్వైట్ టైం అనే మాట ఎందుకు నాకు నచ్చదు అన్నాడు. ఏమన్నాడు? క్వైట్ టైం నచ్చదంట. కానీ మనం లేస్తే మాట్లాడేది క్వైట్ టైం తప్ప మనం వేరే మాట్లాడాలి. ఎందుకయ్యానంటే మన వాళ్ళు చేసేదాన్ని బట్టి క్వైట్ టైం ఆ 30 నిమిషాలు బాగా చేసుకున్నామంటే 40 నిమిషాలు, గంట. దాని తర్వాత దాని దారి దానిదే, మన దారి మనదే. కానీ సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది దేవుని యొక్క ప్రమాణం, వాక్య ప్రమాణం. కాబట్టి వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే, దేవుణ్ణి ఎంతగా ధ్యానిస్తే అంత ఇంటిమసీ పెరుగుతుంది. అంత ఇంటిమసీలో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పగలం, ఈ దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పగలం, దేవుడు ఏం చేశాడో చెప్పగలం, ఎందుకు చేశాడో కూడా చెప్పగలం. ఇది నా వలన జరిగింది. అక్కడ ఎందుకు చేశాడో చెప్పలేదు, కారణం మాత్రం నేనే అని మాత్రం ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఎందుకు చేశాడనేది దేవునికి ఆయనకి మధ్య జరిగింది. కాబట్టి ఇది నా వల్ల జరిగింది. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. తర్వాత మనం చివరి వచనాల్లోనికి వెళ్తే ఇంకొక మాటను మనం చూస్తాం. చాలా యథార్థత ఉన్నటువంటి మనిషిగా మనం చూస్తాం. రైచియస్నెస్, నీతిమంతుడు. ఎలా చెప్పగలం అంటే ఈ క్యారెక్టర్లో దానికి శిక్ష తనే కారణం చెప్పి దానికి శిక్ష కూడా ఆయనే చెప్తా ఉన్నాడు. సీ ద మైండ్ ఆఫ్ రైచియస్నెస్. ఏ శిక్ష ఏది పడితే సరే, నేను వచ్చాను, నేను నా వల్ల జరిగింది, ఇదంతా నేనే ఎత్తిపోస్తాను, నేనే ఇది చేస్తాను అని దానికి తగిలిరా. అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతారు? సమస్య ఏంటి? సమస్యకు పరిష్కారం స్ట్రైట్ ఫార్వర్డ్. పనిష్మెంట్ కాదు, అది పనిష్మెంట్ అయినా సమస్యకు పరిష్కారం కావాలి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్. హీ డజంట్ నో దట్ గాడ్ విల్ సెండ్ అ ఫిష్ and it will swallow him, and it will again after 3 days vomit him on the shore, and he will go to Nineveh. He doesn't know. Definitely గా చనిపోతాననేదే అతనికి వ్యవహారం. కాబట్టి ఓ క్రిస్టియన్ రైచియస్ అయినప్పుడు
ప్రాణాల మీదకి వచ్చినా కూడా తెగించాడు. దాన్నే మనం ఏమంటామంటే క్రైస్ట్ ఇన్స్టింక్ట్. అనేకుల యొక్క రక్షణార్థం మనం కూడా మరణించడానికి మెంటల్గా ప్రిపేర్డ్నెస్ ఉండడం, మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం. ఏ రక్షణ గురించి, నిత్యత్వానికి సంబంధించిన రక్షణ గురించి యోనా ఆలోచించడం, ఫిజికల్ డెత్ గురించి ఆలోచిస్తున్నాడు. నా వలన వీళ్ళు చనిపోతారు, నేను చనిపోయినా పర్లేదు, వీళ్ళు బ్రతుకుతారు. క్రైస్ట్ మైండ్, ఎ మ్యాన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్స్టింక్ట్. కాబట్టి మనం యోనా క్యారెక్టర్లో ఎన్ని గొప్ప సుగుణాలు ఉన్నాయి దేవునికి ఇష్టమైనటువంటివి. ఎలా వదులుతాడు దేవుడు? ఎందుకు వదులుతాడు దేవుడు? అనేకుల క్షేమం నిమిత్తం, వాళ్ళ యొక్క జీవితాల నిమిత్తం తనని తను నన్ను పడేయండి, ఎత్తి పడేయండి అని పడేయించుకున్నాడు. వాట్ ఏ మైండ్ Jonah has got towards the perishing people. నశించిపోయే వారి పట్ల ఆయనకున్నటువంటి బర్డెన్. చావడానికైనా సిద్ధమే. మనం ఏం చేస్తాం? ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎత్తి పడేశారు. వాళ్ళ పాపం వాళ్ళు వెంటనే ఇచ్చేయాల. వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, అయినా ఆగల. ఇక లాభం లేదు, యోనా చెప్పింది చేద్దాం, ఇది ఒక్క ట్రైల్ చేద్దాం అని చెప్పేసి తీసారి ఎత్తేసారు. ఇలానే అంత కామెంట్ భయపడ్డారు. భయపడి ఏం చేశారు? బలిపీఠాన్ని పెట్టారు. అందరూ దేవుణ్ణి ఆరాధించుకుని ప్రారంభించారు. హీఈస్ ఎ సోల్ విన్నర్. హీఈస్ ఎ సోల్ విన్నర్ ఇన్ అబ్సెన్షియా. ఆయన లేడు అక్కడ. ఆయన లేడు అక్కడ. ఆయన చేసిన పనిని బట్టి చాలాసార్లు మనం ఏం చూస్తామంటే, ఈరోజు మీటింగ్ పెడితే ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకోవాలా, ఈరోజు యాక్సెప్ట్ చేసినట్టు రావాలా, నెక్స్ట్ డే ఫాలోఅప్ పెట్టాలా. Jonah doesn't bother about follow-up. He doesn't bother about feedback. He bothers about their salvation. వాళ్ళు బ్రతికి కట్టాలి. దేవుడు చూసుకుంటాడు. ఆ మహత్కార్యాన్ని చూసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. He is a man after souls. He is a man after souls in a true sense. ఇది యోనా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రైమరీ కాల్. ఎందుకు దేవుడు పిలుస్తాడు అంటే, ప్రైమరీగా దేవుడు మనుషుల్ని ఎందుకు పిలుస్తాడు అంటే, when we look into our own character. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, మన ఫెయిత్ ఎలా ఉంటుందంటే ట్రాన్సాక్షనల్ ఫెయిత్ ఉంటుంది. బట్ గాడ్ లుక్స్ ఇన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ ఫెయిత్. ట్రాన్సాక్షనల్ ఫెయిత్ ఏంది? నువ్వు నాకు ఇది చెయ్యి, నేను ఇది చేస్తాను. ప్రభా నాకు మంచి పర్సంటేజ్ ఇవ్వు, మంచి గ్రేడ్ ఇవ్వు, నాకు నేను నీ పని చేస్తాను. ట్రాన్సాక్షనల్ ఫెయిత్. ఇది చెయ్యి, నేను ఇది చేస్తాను. ప్రభా నేను ఇది చేస్తాను కానీ నాకు నువ్వు ఇది చెయ్యి. ప్రభా నీ మినిస్ట్రీ చేస్తాను కానీ నాకు మంచి జాబ్ ఇయ్యి. వి గో బై ట్రాన్సాక్షనల్ ఫెయిత్. దేవుడు చూస్తాడంటే ట్రాన్స్ఫర్మేషనల్ ఫెయిత్ చూస్తాడు. ట్రాన్స్ఫార్మ్ కావాలి ప్రతిదినం, సంవత్సరం వెంబడి సంవత్సరం, సెమిస్టర్ తర్వాత సెమిస్టర్ ఎలా ప్రోగ్రెస్ అవుతూ వెళ్తామో, సంవత్సరం వెంబడి సంవత్సరం ఎలా ఎస్కలేషన్ ఉంటుందో కెరియర్లో, మన ఫెయిత్లో కూడా అంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి గాడ్ డజంట్ want people with transactional faith. God always looks for people with transformational faith. వాళ్ళు ఎప్పుడు పరిణతి చెందడానికి, పరిణామం చెందడానికి, పరివర్తన చెందడానికి ఇష్టపడతారు, తపన పడతారు. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, దావీదు భక్తుడు కీర్తనలో రాస్తాడు, ప్రభా
నీవు అతిక్రమములను లెక్కించిన ఎడల ఎవడు నిలబడగలుగుతాడు? నీ సన్నిధిలో ఎవరు నిలబడతారు? ఎవడు నిలబడగలడు? అంటే ఎవరూ నిలబడలేడు. కాబట్టి అతిక్రమాలు తప్పు. కానీ మరి ఏం చూస్తాడు దేవుడు? ఏం చూస్తాడంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్, నేను పరిణతి చెందాలి, పరివర్తన చెందాలి, పరిణామం చెందాలి, విశ్వాసంలో వృద్ధి చెందాలి అనే తపన. ద డిగ్రీ ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ వాట్ గాడ్ లుక్స్ ఇన్ టు, దట్ ఈస్ వాట్ గాడ్ ఆనర్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. ఆ తపన ఫైనల్గా వెళ్తూ కూడా మనం ఏదో పాపం చేస్తాం, తలంపుల్లోనో ఆలోచనలోనో, లేకపోతే ఇంకా చేయాల్సినవి చేయకపోవటం. ప్రభా నేను చేయలేకపోతాను, క్షమించు ప్రభా, ట్రాన్స్ఫార్మ్ కాలేకపోతాను, ప్రాణం విడిచినప్పుడు వాట్ ఇస్ గాడ్ లుక్ ఇన్ టు ఇస్, వాట్ హీ లుక్స్ ఇన్ టు ఇస్, ఎంత తపరపడుతున్నాడు వీడు ట్రాన్స్ఫార్మ్ కావడానికి. ఈ సంవత్సరం నేను ప్రభు వాక్యంలో, దేవుని వాక్యంలో నేను ఇంత ఎదగాలి, ఇంత నేర్చుకోవాలి, నాలో ఇన్ని పాపాలు ఉన్నాయి, ఇదిగో నేను కాంకర్ చేయలేనటువంటి ఈ పాపాలు ఉన్నాయి, చెక్ లిస్ట్ పెట్టు ప్రభా, వీటి గురించి వీటి విషయంలో నేను ట్రాన్స్ఫార్మ్ కావాలి, వదిలిపెట్టుకోవాలి, మార్పు చెందాలి అని పడే తపన ఉంటుందే, ఆ తపన, ద డిగ్రీ ఆఫ్ ద స్ట్రగుల్ దట్ వి అండర్గో ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. మొట్టమొదటిగా మనం ఆ క్లారిటీలోకి రావాలి. నేను నా జీవితంలో వాక్య విరుద్ధమైనటువంటి అంశాలు ఇవి 1, 2, 3, 4 లిస్ట్ ఇది. ఈ విషయాల్లో టాప్ ప్రయారిటీలో నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదగకుండా డిస్టర్బ్ చేస్తున్నవి ప్రయారిటైజ్ చేసుకొని వీటిని నేను కాంకర్ చేయాలి. మేబీ మెంటర్ రిలేషన్షిప్లో చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండే వాళ్ళకి వాటిని చేర్చి, ఈ పాపాలు నన్ను వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. నువ్వు కమిటీ మెంబర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ప్రేయర్ సెక్రటరీ కావచ్చు. నీకంటూ నువ్వు ప్రేయర్ సెక్రటరీ కాబట్టి నీకేముండవని కాదు, ఉన్నవాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభా ఈ విషయాల్లో మెంటి దగ్గర చక్కగా అక్క ఇదిగో మెంటర్ దగ్గర చెప్పుకొని వాటిలో నుండి బయటపడే తపన. తమ్ముడు చెల్లి, వీఆర్ కాల్డ్ టు స్ట్రగుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ with respect to each iniquity or transgression that we are engaged in. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి కోసం స్ట్రగుల్ లేనివాడు క్రైస్తవుడు కానేరు. ఆ స్ట్రగుల్ లేనివాడు, ఆ పోరాటం లేనటువంటి వాడు విశ్వాసి కాదు. వాడిని మనం చక్కగా ఏమనుకోవచ్చు అంటే, కొంచెం నామినల్ బిలీవర్ కంటే బెటర్ అయిన వాడు. బిలీవర్కి తక్కువ, నామినల్ బిలీవర్కి ఎక్కువ అన్నమాట. ఎందుకంటే నామినల్ బిలీవర్ కంటే ఎందుకు ఎక్కువ పెట్టారని అంటే, వాడు ఎప్పుడో ఎత్తుడు ప్రభుని నమ్ముకున్నాడు, వాక్యం చేత సందేహం. నామినల్ వాడికి అది కూడా ఉండదు. కాబట్టి వీడు నామినల్ బిలీవర్ కంటే కొంచెం ఎక్కువ, విశ్వాసి కంటే తక్కువ. విశ్వాసి అని అంటే విశ్వసించి పోరాటంలో దిగేవాడు విశ్వాసి. కాబట్టి యోనా జీవితంలో దేవుడు ఈ మంచి లక్షణాలను చూశాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? ఫిష్ గర్భంలోనికి వెళ్ళి, చేప కడుపులోకి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? చేప కడుపులో ప్రార్థన చేశాడు. ఆయనకి తెలుసు ఎక్కడ ప్రార్థన చేయాలో. ఓళ్ళలో ఉండి ప్రార్థన చేయాలా, ఆయనకి తెలుసు ఓళ్ళలో ఉండి పని చేయాలి. పని చేయాల్సి వచ్చినప్పుడు పని చేయాలి, ప్రార్థించాల్సి వచ్చినప్పుడు ప్రార్థించాలి. చేప కడుపులో ఏం చేస్తాడు? టైం వేస్ట్ చేయకుండా ప్రార్థనలో దిగాడు. ఎక్కడున్నప్పుడు ఏం చేశాడు? బోట్లో ఇక్కడ నుండి వీళ్ళ చేత నన్ను బయట పడేసుకోవాలి, ఇదే పని. ఆయన పని ఏంటంటే, వీళ్ళు నన్ను, మరి ఆయనే దూకొచ్చు కదా. నో, దెర్ ఇస్ ఎ సీక్వెన్స్, అదే సూసైడల్ కిందకు వస్తుంది. సో కాబట్టి వాళ్ళే ఎత్తేయాలి, వాళ్ళ చేతులతోనే ఎత్తేయాలి. వాళ్ళు ఎత్తేయమంటే ఎత్తేయకుండా వాళ్ళు ఏదో తెట్లేసి కొడతా ఉన్నారు.
అరే సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పిచ్చోళ్ళు నా మాట ఏంటది నేనే దూకులా ఆగాడు. వాళ్ళు వచ్చి వేసిన తర్వాత అప్పుడు చేప కడుపులోకి వెళ్ళి అప్పుడు ప్రారంభించాడు. చాలాసార్లు మనం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రార్థించాల్సినప్పుడేమో పని చేస్తాం, పని చేయాల్సి వచ్చినప్పుడేమో ప్రార్థన చేస్తాం, రివర్స్ గేర్లో వెళ్తున్నాం అన్నమాట. అందుకే మనం ఫ్రూట్ చూడలేము మినిస్ట్రీలో కూడా. చాలాసార్లు యేసు ప్రభు వారు శిష్యుల గురించి ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను వీరి గురించి మాత్రమే ప్రార్థిస్తున్నాను అంటాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడ కూర్చొని ప్రభువా ఆ దేశంలో అట్ట జరుగుతుంది, ఈ దేశంలో ఎట్ట జరుగుతుంది, అమెరికాని, ఇజ్రాయేల్ని, ఎవరెవరినో తీసుకొచ్చాడు. మన చుట్టూ మన జోన్లో ఉన్నటువంటి విషయం ఏంటి? అసలు ఇక్కడ గురించి ప్రార్థన చేసిన టైం ఉంటే ఆలోచించవచ్చు. యేసు ప్రభువారు ఫోకస్డ్గా ఆ 12 మంది గురించి ప్రార్థన చేస్తూ వీళ్ళ గురించి ప్రార్థన చేసి, ప్రభువా నేను వీళ్ళని భద్రపరిచాను, కాపాడాను, మీరు ఇచ్చిన మహిమను వీళ్ళకి ఇచ్చాను. తర్వాత నువ్వు నేను ఏకమైనలాగున వీరు కూడా మనతో ఏకమై ఉండాలని ఎంతో సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడు యేసు ప్రభు. కాబట్టి మన ప్రార్థనలో మనం ప్రార్థించే విషయంలో కూడా చాలా స్పష్టత ఉండాలి. ప్రార్థించాల్సిన సమయం, ఎప్పుడు ప్రార్థించాలి, ఎక్కడ ప్రార్థించాలి, ఎప్పుడు పని చేయాలి, ఎలా పని చేయాలి. ఇంత మంచి యోనాని దేవుడు ఎలా వదులుకుంటాడు? పిలుస్తాడు, మళ్ళీ మళ్ళీ పిలుస్తాడు. ఎన్ని పిలుపులైనా పిలుస్తాడు. మళ్ళీ అప్పుడు వచ్చి ఇంకొక ఓడెక్కినా కూడా మళ్ళీ పట్టుకునేవాడు. కాకపోతే హ్యూమన్ వీక్నెస్, హీఈస్ వెరీ మచ్ బయాస్డ్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ నినవా. నినవా ప్రజల పట్ల ఒక దాన్ని బయాస్డ్ ఫీలింగ్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం, ప్రెజుడిస్డ్ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి హ్యూమన్ వీక్నెస్. కాబట్టి వీ కెన్ సీ 2 కాల్స్ హియర్. ఒకటేంటంటే ఫండమెంటల్ కాల్, బేసిక్ కాల్ ఆయన క్యారెక్టర్లో కనబడుతుంది. గాడ్ కాల్స్ హిస్ పీపుల్ టు హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ హిస్ విల్ అండ్ కాల్. దట్ ఈస్ వన్ థింగ్. God calls people, calls you and me to be sincere in faith. Sincerity కలిగి ఉండాలని, మనం యథార్థంగా ఉండాలని. అవునంటే అవును, కాదంటే కాదు. చాలాసార్లు మనం వైట్ లైస్ చెప్తాం, చాలాసార్లు చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తాం. దేవుడు అలాంటి క్యారెక్టర్స్ పట్ల ఇవన్నీ కూడా మనం రక్షింపబడ్డ తర్వాత కూడా పడచూపుతాయి. చాలా సంవత్సరాల తర్వాత కూడా విశ్వాసమై సీనియర్ గ్రాడ్యుయేట్స్గా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు పడచూపుతాయి. విషయం ఏంటంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిలో నుండి బయటపడాలన్న ఆ తపన ముఖ్యం. కాబట్టి మనం యోనా క్యారెక్టర్లో నుండి మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఒక మనిషిని ఎంచుకునేటువంటి లేకపోతే పిలుచుకునేటువంటి కారణాలు ఒక వ్యక్తిలో ఉండాలి. కాబట్టి ఎవడో జులాయితనంగా తిరిగేవాడిని, జీవితం పట్ల పాపభీతి లేనటువంటి వాడిని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు వేరుగా ఉండదు. రక్షణలోనికి వచ్చి కూడా నిలువెచ్చగా జీవించేవాడిని ఐ డోంట్ థింక్ గాడ్ కాల్స్ ఫర్ స్పెసిఫిక్ విల్. బేసిక్ విల్ ఏంటంటే, ఎందుకు ఆయన పిలిచాడంటే, ఒక విశ్వాసం ఎందుకు పిలుస్తాడంటే దేవుని యొక్క చిత్తం పట్ల స్పష్టత కలిగి ఉండాలని పిలుస్తాడు, యథార్థంగా ఉండాలని పిలుస్తాడు, వ్యక్తిగత జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని పిలుస్తాడు, తర్వాత దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉండాలని పిలుస్తాడు, దేవుడు నా నీతిమంతుడిగా జీవించాలని, ట్రాన్స్ఫార్మ్ కావాలని పిలుస్తాడు, మూడోది క్రీస్తులా ఉండడానికి పిలుస్తాడు, చివరిగా ఆత్మను రక్షించడానికి పిలుస్తాడు.
ఇది బేసిక్ కాల్. ది అదర్ కాల్ ఏంటంటే, ఈరోజు నిన్ను బీటెక్కి పిలిచాడు, రేపు పొద్దున ఫుల్ టైం మినిస్ట్రీకి పిలవచ్చు. ఈరోజు సనత్ నగర్ జోన్కి పిలిచాడు నిన్ను, రేపు పొద్దున నార్త్ ఇండియాకి పిలవచ్చు. దిస్ ఈజ్ సెకండరీ విల్. కాబట్టి బేసిక్ విల్లో మనం ప్రాపర్గా ఉన్నప్పుడు దేవుడు సెకండరీ కాల్తో మళ్ళీ ఎక్కడ పని చేయాలో, ఎందుకు పని చేయాలో, ఎలా పని చేయాలో, ఎవరి కోసం పని చేయాలో, ఎన్ని ఆత్మల్ని ప్రభువులోకి నడిపించాలో పిలుస్తారు. కాబట్టి తమ్ముడు చెల్లి, మన వ్యక్తిగత జీవితంలో జోమా క్యారెక్టర్ని మననం చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకున్నాం. బేసిక్ కాల్లో ఎలా ఉన్నాం? రక్షింపబడ్డాం నిజమే. అవి రియలీ క్లియర్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ కాల్. ప్రాథమికంగా పరిశుద్ధంగా జీవించేటువంటి విషయంలో, క్రీస్తులా జీవించేటువంటి విషయంలో మనం క్రీస్తులా జీవించగలమా నిజంగా? అంటే జీవించడానికి తపన ఉన్నదా? ఆయనలా జీవించడానికి తపన పడుతున్నామా? బాబ్ మఫిట్ అని ఒక మంచి స్పిరిచువల్ ఆంథ్రోపాలజిస్ట్, ఆయన ఒక పుస్తకం రాశాడు, ఇఫ్ జీసస్ వర్ మేయర్ అని. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ జంట నగరాలకి మేయర్ అయితే ఏం చేస్తాడు ఇక అనేది బుక్ అన్నమాట. టైటిల్ ఏంటంటే ఇఫ్ జీసస్ వర్ మేయర్. దేవుడు నన్ను పదే పదే హెచ్చరిస్తున్నటువంటి విషయం, పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇఫ్ జీసస్ వర్ మేయర్, నువ్వు నిజంగా మేయర్ అయితే ఏం చేస్తావు? నీ క్లాస్లో నిన్ను ఉంచినప్పుడు నువ్వేం చేస్తావు? ఈ జోన్లో నిన్ను ఉంచినప్పుడు నువ్వేం చేస్తావు? కాబట్టి క్రీస్తులా ఉండడానికి, క్రీస్తులా జీవించడానికి, క్రీస్తులా పనిచేయడానికి, పరిశుద్ధంగా పరిణతి చెందడానికి, పరిణామం చెందడానికి, పరివర్తన చెందడానికి మన జీవితాల్లో నిజంగా తపన ఉందా? తపన. ఈ తపనని మనం అర్థం చేసుకోకపోతే, ఆ తపన మన జీవితంలో లేకపోతే మనం క్రైస్తవులం కాము. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆంధ్రాలో ప్రశ్న ఉంటుంది, మనం బస్సుల్లో ఎక్కినప్పుడు కూర్చున్న కాసేపు ఉట్లోనే పక్కనోడు అడుగుతాడు, మీరేం ఉట్లేదు? మేము క్రిస్టియన్స్ అని ఒత్తెత్తి చెప్పుకుంటాం. అది కాదు క్రైస్తవుడు అంటే. క్రీస్తులా జీవించడానికి నిజమైనటువంటి తపన ఉన్నవాడు క్రైస్తవుడు. కాబట్టి మనం ఆ తపన కోసం పిలువబడ్డాం. ఆ తపన లేనివాడు క్రైస్తవం కాదు. తల ఉంచుదామా దేవుని యొక్క సన్నిధిలో? మనం పరిశీలించుకుందాం తమ్ముడు చెల్లి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన చిత్తం పట్ల, ఆయన పిలిచిన పిలుపు పట్ల స్పష్టత కలిగి ఉండాలని, అంతేకాదు క్రైస్తవ విశ్వాస జీవితంలో యథార్థత ఉండాలని, క్రీస్తు యొక్క నీతిని పొందిన మనం, నీతిమంతులుగా తీర్చబడ్డ మనం నీతిగా జీవించడానికి, క్రీస్తులా జీవించడానికి తపన పడాలి. అనేకుల యొక్క రక్షణార్థం, అనేకులకు మేలు జరిగే విషయం, మనం ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధపడాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. క్రైస్ట్ ఇన్స్టింక్ట్ మనలో ఉందా? గ్రాడ్యుయేట్స్మే, స్టూడెంట్స్మే బైబిల్ స్టడీస్ అటెండ్ అవుతాం, కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతాం, కమిటీల్లో ఉంటాం. నిజంగా ఈ తపన ఉన్నదా మనకి?
క్రీస్తులా నేను జీవించాలి అన్న తపన. మనం తీర్పులోకి తీసుకురాబడేది ఈ తపన యొక్క డిగ్రీని బట్టే. ఎంతో పరితపించావు కానీ చేయలేకపోయావు, అయినా నా కృపను బట్టి నిన్ను నిత్యత్వంలోనికి అనుమతిస్తున్నాను అని దేవుడు చెబుతాడు. తపన ఉన్నదా మన జీవితాల్లో? క్రీస్తులా జీవించాలని, క్రీస్తులా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని, క్రీస్తు సారూప్యతలోనికి ఎదగాలని డే టు డే లైఫ్లో మన డే టు డే యాక్టివిటీస్లో సహితం ఈ తపన కలిగి జీవిస్తా ఉన్నామా? Are we taken away by the worldly patterns? చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం.